భగత్ సింగ్ వర్ధంతి వేడుకలను భూపాలపల్లి పట్టణంలో ఘనంగా నిర్వహించారు సిపిఐ నాయకులు. భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా సిపిఐ పార్టీతో పాటు అనుబంధ సంఘాలైన ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలోని కొమరయ్య భవన్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం భగత్ సింగ్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు ప్రవీణ్, క్యాతరాజు సతీష్, శ్రీకాంత్లు మాట్లాడారు. భగత్ సింగ్ 94వ వర్ధంతిని పురస్కరించుకొని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, అఖిల భారత విద్యార్థి సమైక్య, ఏఐఎస్ఎఫ్, ఆల్ ఇండియా యువజన సమైక్య, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మరి కాగడాల ప్రదర్శన భూపాలపల్లి పట్టణంలో నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి, విప్లవకారుడు, స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్. భగత్ సింగ్ 1907 అదేవిధంగా సెప్టెంబర్ 28వ తేదీన పంజాబ్ రాష్ట్రంలో లహలాపూర్లో జిల్లాలో జన్మించినటువంటి వ్యక్తి. తన 23 సంవత్సరాల వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి. అతని జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి. అతన్ని విగ్రహాన్ని ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అతనికి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి మేము విద్యార్థి యువజన సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మరి పార్లమెంట్లో ఒక పేలని బాంబు వేసి ఇంకిలాబ్ జిందాబాద్, ఇంకిలాబ్ జిందాబాద్ అని నినాదాలు చేస్తూ పోలీసులకు లొంగిపోయి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం చేత ఉరికొయ్యలను ముద్దాడి వీరమరణం పొందినటువంటి రాజ్దేవ్ సుఖగూర్, అదేవిధంగా భగత్ సింగ్ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా, కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. భగత్ సింగ్ 94వ వర్ధంతి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిపిఐ పార్టీ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ చేయడం జరిగింది. ఎందుకంటే భగత్ సింగ్ భారతదేశ స్వాతంత్రం కోసం 23 సంవత్సరాల వయసులోనే ఉరికొంబాన్ని ముద్దాడిన గొప్ప వ్యక్తిగా ఈ ప్రపంచం గుర్తించిన ఈ కేంద్ర ప్రభుత్వం ఎందుకు గుర్తిస్తలేదని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం భగత్ సింగ్కు భారతరత్న అవార్డు ఇవ్వాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భగత్ సింగ్ పాఠ్యాంశాన్ని పుస్తకాల్లో పొందుపరిచి తన జీవిత చరిత్రను పిల్లలకు తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే యువతకు, నిరుద్యోగులకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని కేంద్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ చట్టం కింద వెంటనే దాన్ని పార్లమెంటులో అమలు చేసి వెంటనే ఉద్యోగాలు కూడా కల్పించాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే నూతన విద్యా విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భగత్ సింగ్ గారి స్ఫూర్తితో పోరాడతామని తెలియజేస్తున్నాం. నా పేరు జోసెఫ్, ఏఐఎస్ఎఫ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్, అఖిల భారత యువ సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా కొమరయ్య భవన్ నుంచి స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్దకు కాగడాల ప్రదర్శన నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి యువకులకు ఒకటే చెప్పదలుచుకున్నాం, డ్రగ్స్కు దూరంగా ఉండండి, బానిసలు కాకండి, భగత్ సింగ్ ఆశయాన్ని కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా యువతకు, విద్యార్థులకు పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఒకటే హెచ్చరించదలుచుకున్నాం. 23 సంవత్సరాల్లోనే తన జీవితాన్ని ప్రాణాలను అర్పించి దేశం కోసం పోరాడిన గొప్ప వ్యక్తికి భగత్ సింగ్ భారతరత్న అవార్డును వెంటనే ప్రకటించాలని చెప్పేసి, అదేవిధంగా భగత్ సింగ్ నూతన ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల శ్రీకాంత్.